నంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ఫ్యాషన్ కార్యక్రమం ఎవరైతే ఉన్నారో పిల్లలందరూ కూడా వేదికపై కావాల్సిన కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథులకు, మా శ్రేయోభిలాషులకు, తల్లిదండ్రులకు, పాత్రికేయ మిత్రులకు, అందరికంటే ముందుగా మా చిన్న వాళ్ళందరికీ కూడా సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. లహరి ఆ పేరు వినగానే మనందరిలో కూడా చాలా ఆనందం. ఎందుకో తెలియదు కానీ చిన్న పిల్లలకు డ్యాన్స్ నేర్పించడం అన్నా, వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే చూడడం అన్నా కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈరోజు ఒక పండుగలాగా రాత్రి 8 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. చిన్నపిల్లల ఫ్యాషన్ పీరియడ్ తర్వాత మధ్యాహ్నం నుంచి వాళ్ళు చేసే డ్యాన్స్లన్నీ కూడా మనందరం ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఆనందిస్తూ ఆ పిల్లలందరినీ కూడా అభినందిద్దాం. అలాగే పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సమ్మర్ క్యాంపును ఏమాత్రం వేస్ట్ చేయకుండా వాళ్ళందరికీ కూడా ఒక చక్కటి డ్యాన్స్ నేర్పించారు. ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు ఆహ్వానించడం జరుగుతుంది. వారందరూ ముందుగా ఈ నటరాజ స్వామి విగ్రహం వద్ద జ్యోతిని ఏర్పాటు చేశాం. మొదట అక్కడికి రండి, జ్యోతి ప్రజ్వలన అయిన తర్వాత వేదికపైకి ఆహ్వానించడం జరుగుతుంది. మన అనంతపురం అనగానే సాంప్రదాయ శాస్త్రీయ నృత్యానికి ఒక వన్నె తెచ్చారు. మన అనంతపురమే కాదండి, దేశ విదేశాలలో సైతం ఒక గుర్తింపును తెచ్చి సగర్వంగా అనంతపురం అన్న పేరును మనం గుండెల మీద చేసి ధైర్యంగా చెప్పే రోజు చేశారు. సాంప్రదాయ సంగీత నృత్యాలలో శ్రీ నృత్య కళానిలయం శ్రీమతి జి సంధ్యామూర్తి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఆ నటరాజ స్వామి విగ్రహం వద్దకు రావాల్సిందిగా. అలాగే నాగమణి గారు, వీరు హరిప్రసాద్ గారు ఏ కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా ఎన్నో ఏళ్ల నుంచి తమ వంతు సహకారం అందిస్తూనే ఉన్నారు. శ్రీమతి నాగమణి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీమతి పద్మజ గారు, వీరు కూడా హరిప్రసాద్ గారికి వెన్నంటి ఉంటూ ప్రతి కార్యక్రమంలో ప్రతి సంవత్సరం మనం వీళ్ళని చూస్తూనే ఉంటాం. వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. తర్వాత మరి వేదికపైకి ఆహ్వానించడం జరుగుతుంది. అలాగే శ్రీమతి సుజాత గారిని, వారిని కూడా ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. మనసారము చూపించరా చూడకోరి నిరతము నిన్ను సేవించెదా. నీలకంఠ నిన్ను చూడకోరి నిరతము నిన్ను సేవించెదా. జగము నీలే ఓ దేవదేవా, జగము జ్యోతులివిగో నన్నేలనా కనికారముంచరా. మనసారము చూపించరా.
మనసు నిలిపిన మహనీయులందరూ జన్మ సద్గతి కావించిరి. మనసు నిలిపిన మహనీయులందరూ జన్మ సద్గతి కావించిరి. కానరాని కలిమాయలోన కానరాని కలిమాయలోన వెలుగు చూపి దరి చేర్చవా కనికారముంచరా మనసార మమ్ము దీవించరా. ముఖ్య కారకులు లహరి డ్యాన్స్ ఫిట్నెస్ అకాడమీ డాక్టర్ హరిప్రసాద్ గారు ముందుగా వారిని వేదిక పైకి వచ్చి ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. హరిప్రసాద్ గారిని సాధారణంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మేము ఆహ్వానించిన వెంటనే వచ్చిన గురువు గారు శ్రీమతి సంజయమూర్తి మేడం గారికి, అలాగే రాగే మణి మేడం గారికి, పద్మజ మేడం గారికి, సుజాత మేడం గారికి, కటా శ్వేత మేడం గారికి, అలాగే యజ్ఞశ్రీ మేడం గారికి మా లహరి డ్యాన్స్ ఫిట్నెస్ అకాడమీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మేడం. అలాగే ఈ 35 డేస్ ఏప్రిల్ 25th 24th నుండి స్టార్ట్ చేసిన క్యాంప్లో పార్టిసిపేట్ చేయించిన తల్లిదండ్రులందరికీ, పిల్లల్ని ఈ డ్యాన్స్కి సమ్మర్ క్యాంప్కి వదిలిన తల్లిదండ్రులందరికీ లహరి డ్యాన్స్ అకాడమీ ఫిట్నెస్ అకాడమీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. సో చాలా ఓపికగా పిల్లల్ని మార్నింగ్ 10 to 12, ఈవినింగ్ 4 to 6 తీసుకొని వచ్చారు. సో వాళ్ళకి ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా సో అప్పుడప్పుడు మేము వాళ్ళ మీద కోపడ్డాము. సో అవన్నీ పట్టించుకోగలిగి, ఎందుకంటే మీ పిల్లలు డ్యాన్స్ బాగా చేయాలనే ఉద్దేశంతోనే తప్ప వేరే కాదు. సో మీ పిల్లలు డ్యాన్స్ ఈరోజు బాగా చేస్తారు, 100% బాగా చేస్తారు. ఎందుకంటే మీరు 2 times తీసుకొని వచ్చారండి, చాలా థ్యాంక్స్ అది. ఎందుకంటే ఒక్కొక్కసారి మా పిల్లలు కూడా మీకు తెలుసుకోలేము, మీరు చాలా ఓపికగా తీసుకొని వచ్చారు, చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఏం లేదు, ఒకటే మీ పిల్లలు డ్యాన్స్ అయిపోతే మీరు వెళ్ళడం కాదండి, మీ పిల్లలు ఎంత ఇంపార్టెంటో అందరు పిల్లలు కూడా మనకి అంతే ఇంపార్టెంట్. సో ఒక బాబు డ్యాన్స్ అయిపోతే ఆ పేరెంట్ తీసుకొని పిల్లలు వెళ్ళకండి, ఆ బాబు మీకు ఎంత ఇంపార్టెంటో మిగిలిన పిల్లలందరూ కూడా మనకి అంతే ఇంపార్టెంట్. చివరి వరకు ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇది పేరెంట్స్ అందరూ గమనించి ఉంటారండి. హరిప్రసాద్ 30 ఏళ్ళుగా ఆయన నిజంగా చెప్పాలంటే పని రాక్షసుడు. పని 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 పిల్లలకు నేర్పించడం అంటే ఆయనకు ఒక చాలా ఆనందం. కానీ పిల్లల తల్లిదండ్రులకు అదొక పనిష్మెంట్ అని అనొచ్చు. కానీ మీరు భవిష్యత్తులో మీ పిల్లలు ఎదిగిన తీరు చూసిన తర్వాత ఖచ్చితంగా హరిప్రసాద్ గారి మనసులో ధన్యవాదాలు తెలుపుతారు. ఎందుకంటే ఆయన కష్టపడడం, కోపడడం ఇవన్నీ కూడా వర్క్లో ఒక భాగమే. కాబట్టి
పిల్లల తల్లిదండ్రులు ఎవరు కూడా అలా ఫీల్ కావాలనే ఉద్దేశం మాకుంది. అలాగే వారికి ఒక ముఖ్య విజ్ఞప్తి ఏమంటే, ఏదో సమ్మర్ క్యాంప్ పంపించేసే 35 రోజుల్లో మా గ్రామ సంపద చేసిన పిల్లలకు ఇది అవసరం లేదని మాత్రం అనుకోకండి. చదువుతో పాటుగా ఏదో ఒక కళను వాళ్ళకు నేర్పించాలి. చదువులో ఉన్నత స్థాయిలో రావడానికి ఎంతో అవకాశం ఉంటుంది. మరి ఈరోజు కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథుల్లో అందరికంటే పెద్దవారు, కానీ లహరి డ్యాన్స్ అకాడమీలో అందరికంటే చిన్నవారు శ్రీమతి సుజాత గారితో మొదలుపెడదాం. మీరు ఒక 2 మాటలు మాట్లాడారు. పిల్లలకి బ్లెస్సింగ్స్ అన్నారు కదా, ప్లీజ్. కానీ మీరే చిన్నపిల్లలు అన్నారు కదా. చాలా ఇష్టపడతాను. నాకు నేను చిన్నగా ఉన్నప్పుడు మీలాగా మాకేం అవకాశాలు లేవు. మాకు ఆడపిల్లలని కొన్ని కట్టుబాట్లు, ఆర్థికమైన సమస్యలు అట్లే ఏమి కోరికలు తీరేవి కాదు. కానీ ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత నా కోరికలన్నీ ఒక హరి తీరుస్తాను. అన్ని స్వభావంగా హరి చూపెట్టారు. మీరు కూడా పిల్లలు చాలా, ఎందుకంటే మీరు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి చెప్పడమే కాదు, మరి త్వరగా మంచి డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా చూడబోతున్నాం. వెళ్ళి తర్వాత యజ్ఞశ్రీ పార్టిసిపేట్ చేస్తున్నాను. చేయడానికి వచ్చిన థ్యాంక్ యూ. చాలా సింపుల్గా చెప్పారు, ఎందుకంటే పిల్లలు ఇప్పటికే చాలా లేట్ అవుతామని అనుకుంటున్నారు. తర్వాత నాగమణి వేదిక పెద్దలకు అలాగే పిల్లలకు, ముఖ్యంగా పిల్లలకు తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినటువంటి హరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాగే హరి ముందు వెళ్తూ ఇంకా భవిష్యత్తులో మంచిగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు ఇస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. మీ అందరి సహకారం ఉన్నంత వరకు మన అనంతపురంలో హరిప్రసాద్ గారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. ఇంకా కార్యక్రమం తర్వాత కట్టా శ్వేత గారు. అందరికీ నమస్కారం. పిల్లలందరికీ నా బ్లెస్సింగ్స్. నేను ప్రౌడ్గా చెప్పాలి అంటే నేను హరి సార్ ఫస్ట్ స్టూడెంట్. నేను హరి సార్ ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు మేబీ 5 monthsకి నేను జాయిన్ అయినట్టున్నాను సార్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను కంటిన్యూ అవుతూనే ఉన్నాను. అండ్ సింపుల్గా చెప్పాలి అంటే ఒకప్పుడు నా ఫ్రెండ్స్ అడిగేవాళ్ళు, అరబిక్స్ నువ్వు ఎక్కడ జాయిన్ అయ్యావు, ఎక్కడ చేస్తున్నాను అంటే నేను చెప్పేదాన్ని అనమాట, లహరి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ అని. అది ఎక్కడ అంటే ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర అని చెప్పేదాన్ని. ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ అడిగినప్పుడు నువ్వు ఇంకా కంటిన్యూ చేస్తున్నావు, ఎక్కడ చేస్తున్నావు, కొత్త వాళ్ళందరూ అడుగుతున్నారు అంటే లహరి డ్యాన్స్ ఫిట్నెస్ చేస్తున్నాను. ఓ బస్ స్టాండ్ వెళ్తారా? సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎంత పెయిన్ తెచ్చుకున్నారు సార్ అని. నేను ఆయన అరబిక్స్, జుంబా, డ్యాన్స్ ఫస్ట్ నుంచి ఆయన స్టెప్ బై స్టెప్ ఎదుగుదల నేను చూశాను. సో ఐ రియల్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ హరి సార్స్ ఫస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. శ్వేత మేడం చెప్పినట్టు ఫస్ట్ టైం మన అనంత నగరంలో ఏరోబిక్ సెంటర్ స్థాపించాలన్నప్పుడు హరి గారు ఎంతగానో ఆలోచించారు. ఎందుకంటే హైదరాబాద్, బెంగళూరు, మైదాస్ ఇలాంటి ప్లేసెస్లో అయితే ఖచ్చితంగా ఆడవాళ్ళు వస్తారు, నేర్చుకుంటారు అనే ధైర్యం ఉంటుంది. కానీ మన అనంత నగరంలో మొట్టమొదటిసారిగా ఈ ఫిట్నెస్ అకాడమీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు చాలా టెన్షన్ పడ్డాడు. కానీ ఎంతోమంది మహిళలందరూ కూడా సపోర్ట్ చేయడమే కాదండి, లలిత కళా పరిషత్ వేదికగా ఫస్ట్ టైం మన అనంతపురం డిస్ట్రిక్ట్లోనే ఏరోబిక్ లలిత కళా పరిషత్ స్టేజ్ మీద ప్రజెంట్ చేయడం జరిగింది. అందులో ఒక తల్లి, ఆమె కూతురు ఇలా 3 తరాల వారు కూడా చేయడం చాలా సంతోషకరం. అప్పటి నుంచి ఎంతోమంది వేదిక పైన ఉన్నటువంటి ఇలాంటి పెద్దవాళ్ళందరూ కూడా సహకారం అందిస్తున్నారు. చిన్నపిల్లలకు డ్యాన్స్తో పాటు పెద్దవారికి ఏరోబిక్లో కూడా శిక్షణ ఇవ్వడమే కాకుండా కొన్ని వరల్డ్ రికార్డ్స్ కూడా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ హరిప్రసాద్ గారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత శ్రీమతి పద్మజ గారు. వేదిక
అతిథులందరికీ వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ పిల్లలందరికీ నమస్కారాలు. కాలేజ్ గురించి ఈరోజు కొత్తగా మనం చెప్పేంత లేదు, ఎందుకంటే ఆయన ఎప్పుడో ఎదిగిపోయాడు, ఈరోజు ఎదగాల్సిన మనిషి కాదు. కాకపోతే అదే సహనము ఓపిక హరిలో ఉంది కాబట్టి గిరిజనాభివృద్ధి జరుగుతుంది కదా. కాబట్టి మీకు హరి సార్కి నా బ్లెస్సింగ్స్. ఎందుకంటే అక్షర క్రమంలోనే మొట్టమొదటి, అలాగే అనగానే అమ్మ అంటారు. అదే చిన్నపిల్లల డాన్స్ వచ్చామంటే అంటే మనం మరి అని కూడా అనుకోవచ్చు. ఈ సందర్భంగా హరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత శ్రీమతి కళాశాల శ్రీమతి జీ సంధ్యామూర్తి. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు చిన్న పిల్లలన్నీ చూస్తుంటే చాలా సంతోషం వస్తుంది. నేను ఇలాగే కంటిన్యూ చేయాలి. వైద్య సంవర్గానికి మాత్రమే కాదు, ఏదైనా నేర్చుకోవాలి, నేర్చుకోవాల్సింది చాలా ఉంది. చాలా మంది చిన్నపిల్లలకి చెప్పించడానికి మా ఇన్స్టిట్యూట్లో ఇబ్బంది ప్రతి వాళ్ళు మాట అందరూ వస్తుంటారు. రేపు వెంటనే నేను అన్ని పంపిస్తున్నాను అన్నమాట. ఇది ఏదో అక్కడ ఒక సంవత్సరం నేర్చుకున్న తర్వాత రండి, ఆ తర్వాత పిల్లలు వాళ్ళు చేతులు అలా కలిగించినా కూడా చాలా అందంగా ఉంటుంది. కూడా చాలా కార్యక్రమానికి వాళ్ళ యొక్క టైం వేస్ట్ చేయకుండా ఆ సరదాగా ఆటలు పాటలతో గడిపి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా హరికి కార్యక్రమానికి మనం చూస్తూ ఉంటాడు, ఒక గురువుగారు భావిస్తుంటారు. కాబట్టి హరికి వాళ్ళ యొక్క ఫ్యామిలీ అందరికీ కూడా ధన్యవాదాలు. అనంత నగరాన్ని ప్రతి ఒక్కరికి తెలుసు. మనకి జూన్ నెల చాలా అదృష్టమని చెప్పాలని, ఎందుకంటే జూన్ ప్రారంభంలో డాక్టర్ హరిప్రసాద్ గారితో ఈరోజు చిన్నపిల్లల డాన్స్ టీవీలో ఈ వేదిక పైన చూడబోతున్నాం. మరి ఇదే నెల 22వ తేదీన శ్రీమతి జీ సంధ్యామూర్తి గారు కూడా ఇదే వేదికపై సంధ్యారోగణ కార్యక్రమంతో దాదాపు 12 గంటల పాటు ఒక నృత్య కార్యక్రమాన్ని కూడా ఆలోచించబోతున్నారు. దానికి ముందుగానే మా లహరి డ్యాన్స్ అకాడమీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందులో మరొక ముఖ్య విషయం ఏమంటే, మేడం ఇప్పుడే అన్నారు కదా, ఒక శిష్యుడిలా హరి ఉంటారని. హరి చేతులుగా ఒక 5 పెర్ఫార్మెన్సెస్ కూడా ఈ వేదికపై మళ్ళీ మనం అందరం కూడా చూసే అవకాశం ఉంటుంది. చాలా చక్కటి పాటలకు ఆయన డాన్స్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా నాకైతే ఒక తమ్ముడు అని చెప్తాను, హరిప్రసాద్ నాకు మీరందరూ కూడా గట్టిగా చెప్పడంతో ఒక్కసారి అభినందన. లేదండి ప్లీజ్, ఈ ఆడిటోరియం పెట్టాలి, సౌండ్ కొంచెం పెంచాలి ప్లీజ్. కొంతమంది ఎందుకు కొట్టాలని అనుకుంటున్నారు, కానీ చప్పట్లు కొట్టడం మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎంత గట్టిగా కొడితే అంత ఆరోగ్యంగా ఉంటాం, అంత రక్త ప్రసరణ బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథులందరికీ కూడా ఒక చిన్న సన్మానం. ఎందుకంటే అది లహరి గారి కోరిక, హరిప్రసాద్ గారి కోరిక, వీళ్ళందరూ కూడా ఎంతో టైం కేటాయించి వచ్చారు. అందుకే మీకు చిన్నపిల్లలాగా అనునిత్యం చిన్నపిల్లల అభివృద్ధికి ఎంతగానో కాంక్షిస్తున్నారు సంధ్యామూర్తి మేడం గారు, అలాగే హరిప్రసాద్ గారు.
ప్రారంభించబోతున్నాం. నిజంగా చిన్నపిల్లలందరినీ చూస్తే అందరికీ మన చిన్నతనాన్ని గుర్తు వస్తున్నాం. నాకైతే శ్రీశ్రీ గారి శైశవుడికి గుర్తొస్తుంది. పాపం పుణ్యం ప్రపంచ మార్గం కష్టం సౌఖ్యం శ్రేష్ఠాలు ఏమీ ఎరుగని పిల్లలారా 5-6 పాపలారా మెరుగు మెరిస్తే వాన కురిస్తే ఆకాశమున్న అడవిలు మెరిస్తే అన్నీ వాళ్ళకే అనుకునే ఎంతో ఆనందంగా ఉండే ఆ చిన్నతనం అందరికీ కూడా ఒక మధురానుభూతి. పిల్లలందరూ కూడా చక్కటి ర్యాంప్ వాక్ మన ముందుకు రాబోతున్నారు. అయితే పిల్లలు ఎలా చేయాలి ర్యాంప్ వాక్ ఇవన్నీ కూడా ఈరోజు మన కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్య అతిథులు ముందుగా ర్యాంప్ వాక్ చేసి చూస్తారండి. దయచేసి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, మనం వాళ్ళతో ఇన్స్పైర్ కావాలి కానీ మిమ్మల్ని పిల్లలు ఇన్స్పైర్ కావాలి ప్లీజ్. ఎందుకంటే మీరు అందరూ కూడా మహామహులు పెద్దవారు, ఇలాంటి పిల్లలకు ఎంతో నేర్పించారు. జస్ట్ మ్యూజిక్ ప్లే చేస్తారండి. ఒక్కసారి మన చీఫ్ గెస్ట్ అందరూ కూడా ర్యాంప్ వాక్ అయిపోయి తర్వాత కార్యక్రమం ఏమని మనం ఆలోచిద్దాం. మ్యూజిక్ ప్లీజ్. మానవిక మేడం కూడా సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం. మానవిక మేడం వాళ్ళని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. మానవిక మేడం ప్లీజ్ త్వరగా. థ్యాంక్ యూ మేడం. లేట్గా వచ్చినా లేదు. తెలుసు మా